శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. నారదుడు భక్తితో ఇలా అన్నాడు: బాలా, నీవు అనవసరంగా దుఃఖపడుతున్నావు. నీవు దుఃఖించాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుని పాదాలను సేవించు, నీ దుఃఖం పోతుంది. శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని రక్షించాడు. నిన్ను మాత్రం రక్షించడా? ప్రస్తుతం శ్రీకృష్ణుడు తన నిజ నివాసమైన వైకుంఠమునకు వెళ్ళాడు. నీవు భక్తివి. శ్రీకృష్ణుడు నిన్ను తన ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నీవు పిలిస్తే భగవానుడు ఎక్కడికైనా వస్తాడు. బాలా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనాలుగా ఉండేవి. కానీ కలియుగంలో కేవలం భక్తి మాత్రమే మోక్ష సాధనం అయింది. కలియుగంలో భక్తి ప్రాధాన్యతను తెలిసిన భగవానుడు తన శుద్ధ సత్వ స్వరూపముతో భక్తిని సృష్టించాడు. ఆ కారణం చేత నీవు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన దానవు. నీకు గుర్తుందో లేదో, ఒకసారి నీవు చేతులు జోడించి నేను ఏమి చెయ్యాలి అని నీవు అడిగినప్పుడు నా భక్తులను పోషించు అని భగవానుడు నిన్ను ఆజ్ఞాపించాడు. నీవు భగవానుడి ఆజ్ఞను స్వీకరించావు. ముక్తికాంతను నీకు దాసిగా చేశాడు. జ్ఞానము, వైరాగ్యమును నీకు పుత్రులుగా ఇచ్చాడు. నీవు వైకుంఠము నుండి ఎల్లప్పుడూ నీ భక్తులను పోషిస్తున్నావు. తర్వాత నీవు ముక్తిని, జ్ఞానము, వైరాగ్యములను వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చావు. నీ భక్తులను కరుణించడానికి భూలోకంలో నీవు కేవలం ఛాయామాత్రంగా తిరుగుతున్నావు. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు నీవు నిశ్చింతగా సంతోషంగా ఉన్నావు. కలియుగం వచ్చింది. నీ దాసి అయిన ముక్తికాంతను పాషండము అనే రోగం ఆవరించింది. ఆమె క్షీణించిపోయింది. ముక్తికాంత ఇక్కడ ఉండలేక నీ అనుమతితో వైకుంఠం వెళ్ళిపోయింది. భూలోకంలో ఉన్న మానవులు నిన్ను స్మరిస్తేనే ముక్తికాంత వారిని కరుణిస్తుంది. మరలా వైకుంఠం వెళ్ళిపోతుంది. జ్ఞానము, వైరాగ్యము అనే నీ కుమారులు నీ వెంటనే ఉన్నారు. కలియుగంలో ఎవరు జ్ఞాన వైరాగ్యాలను పట్టించుకోవడం లేదు. అందుకని వారు బలహీనులయ్యారు. వారిలో ఉత్సాహం నశించింది. దీని గురించి నీవు దిగులు పడవద్దు. వీరు మరలా ఉత్సాహం, బలం పుంజుకోవడానికి తగిన ఉపాయం నేను ఆలోచిస్తున్నాను. ఓ బాలా, యుగములలో కలియుగముతో సమానమైన యుగము మరొకటి లేదు. నేను ఈ యుగములో అందరి ఇళ్లలో ప్రవేశించి వారిలో భక్తిభావాన్ని నింపుతాను. ఇతర పాషండ ధర్మాలను అన్నింటినీ అణిచివేసి ప్రజలలో భక్తిభావాన్ని, కృష్ణతత్వాన్ని నింపి కలియుగంలో నీకు అనగా భక్తికి ప్రాచుర్యాన్ని కల్పించకపోతే నేను శ్రీహరి దాసుడనే కాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాదు, ఈ కలియుగంలో ఎంతటి పాపాత్ములైనా సరే భక్తిభావాన్ని కలిగి ఉంటే వారికి శ్రీకృష్ణుడు అభయం ఇచ్చి కటాక్షిస్తాడు. ఎవరి హృదయాలలో నిరంతరం శ్రీహరి మీద భక్తి ఉంటుందో అటువంటి వారికి యమధర్మరాజు కలలో కూడా కనిపించడు. శ్రీహరి మీద భక్తి ప్రమత్తులు కలిగిన వారిని రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు, దైత్యులు కనీసం తాకను కూడా తాకలేరు. భగవానుడు తపస్సు చేత, వేదాధ్యయనం చేత, జ్ఞానం చేత, సత్కర్మల చేత వసుడవుతాడు. కానీ మానవులకు ఎన్నో జన్మల సంస్కారం ఉంటేనే కానీ పరమాత్మ మీద భక్తి కలగదు. ఈ కలియుగంలో భక్తిని మించిన మోక్ష సాధనం మరొకటి లేదు. భక్తితో సేవిస్తే ఆ శ్రీహరి ప్రతి వాడి మనసులో ఉంటాడు. కానీ కపట భక్తిని ప్రదర్శించి ప్రజలకు ద్రోహం చేసేవారు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అమితమైన దుఃఖాన్ని పొందుతారు. పూర్వకాలంలో శ్రీహరి భక్తుడైన అంబరీషుణ్ణి అకారణంగా నిందించిన దుర్వాసుడు అనే ఋషి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ముక్తిని సంపాదించడానికి వ్రతాలు, తీర్థయాత్రలు, యోగనిష్టలు, యజ్ఞయాగాలు, జ్ఞానం కొరకు చర్చలు ఏవీ అవసరం లేదు. ముక్తిని దాసి కాబట్టి ప్రజలు నిన్ను అనుసరిస్తే ముక్తి వారిని సేవిస్తుంది. కాబట్టి నీవు సంతోషంగా ఉండు అని పలికాడు నారదుడు. నారదుని ఉపశమనమైన మాటలు విన్న భక్తి సంతోషంతో పరిపుష్టమైంది. నారదునితో ఇలా అంది: దేవర్షి, నీకు నా మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి ముగ్ధురాలనయ్యాను. నేను నిన్ను విడిచిపెట్టి ఉండను. ఎల్లప్పుడూ నీ హృదయంలోనే నివసిస్తూ ఉంటాను. నారదా, నీవు దయామయుడవు. ఒక్క క్షణంలో నాలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టావు. కానీ నీ మాటలు విన్న తర్వాత కూడా నా కుమారులైన జ్ఞాన వైరాగ్యాలలో ఏమీ చలనం లేదు. నా యందు దయ ఉంచి వీరిని కూడా చైతన్యవంతులను చెయ్యి అని అడిగింది భక్తి.
అప్పుడు నారదుడు అచేతనంగా పడి ఉన్న జ్ఞాన వైరాగ్యాలను చేతితో తట్టి లేపసాగాడు. నారదుడు వారి చెవుల దగ్గర నోరు పెట్టి, ఓ జ్ఞానమా మేలుకో, లే, ఓ వైరాగ్యమా చైతన్యవంతం కా, లే అని అరిచాడు. కానీ వారు చైతన్యవంతులు కాలేదు. అప్పుడు నారదుడు వేద ఘోషను వినిపించాడు, వేదాంతాన్ని వినిపించాడు, భగవద్గీతను గానం చేశాడు. వేదాలను, ఉపనిషత్తులను, గీతా పాఠమును విన్న తర్వాత జ్ఞానము వైరాగ్యము మేల్కొన్నారు. అప్పటి వరకు సోమరితనం ఆవరించిన వాళ్ళు నెమ్మదిగా ఆవులించారు. కళ్ళు తెరవాలి అనుకున్నారు, కానీ వారి కళ్ళు తెరవబడలేదు. వారి శరీరాలు ఎండిన కట్టెల మాదిరి చలనం లేకుండా పడి ఉన్నాయి. వారిని చూసిన నారదుడు ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. జ్ఞాన వైరాగ్యాలకు వారి ముసలితనం వలన కలిగిన నిద్ర, సోమరితనం ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తూ పరమాత్మను మనసులో తలుచుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి ఈ మాటలు వినిపించాయి, నారదా, చింతించుకు, సందేహించుకు, ఇంకా ఇంకా ప్రయత్నం చెయ్యి, నీ శ్రమ ఫలిస్తుంది. కానీ నీవు ఒక మంచి పని చేయాలి. ఆ పని ఏదో నీకు పెద్దలు, సత్పురుషులు చెప్తారు. ఆ విధంగా ఆచరించు. నీవు ఆ మంచి పని చేస్తే జ్ఞాన వైరాగ్యాల నిద్రావస్థ తొలగిపోతుంది అని వినిపించాయి. నారదుడికి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి, ఆకాశవాణి ఇలా పలికింది? అసలు విషయం రహస్యంగా ఉంచింది. నేను ఏం చేయాలో చెప్పనే లేదు. ఆ సత్పురుషులు, సాధువులు ఎవరో, ఎక్కడున్నారో, ఏం చెప్తారో, అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనే సందిగ్ధంలో పడ్డాడు. ఇలా ఆలోచిస్తే లాభం లేదు అని నారదుడు జ్ఞాన వైరాగ్యాలను అక్కడే వదిలి శ్రీహరి నామ సంకీర్తన చేసుకుంటూ అన్ని తీర్థములు, పుణ్యస్థలాలు తిరుగుతూ కనిపించిన సాధువులను అందరినీ ఆకాశవాణి చెప్పిన సత్కార్యం గురించి అడగసాగాడు. నారదుడు చెప్పింది అందరూ విన్నారు, కానీ ఎవరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. తమకు ఏమీ తెలియదు అని అన్నారు. మరికొందరు అబ్బే, దీనికి సమాధానం అసలు దొరకనే దొరకదు అని పెదవి విరిచారు. మరికొందరు దీని గురించి తెలుసుకోవడం చాలా కష్టం, నీ శ్రమ వృధా కావడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు అని అన్నారు. మరికొందరు నారదునికి ఏమి చెబితే ఏమవుతుందో అని సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు. మరికొందరు నారదా, వేదఘోష, వేదాంత చర్చ, గీతాగానం వీటికి కూడా చైతన్యవంతులు కానివారు ఇంకా దేనికి చైతన్యవంతులు కారు. దీనికి మరో ఉపాయం ఏదీ లేదు అని తెగేసి చెప్పారు. దేవర్షి నారదునికే తెలియని విషయం మనకేం తెలుస్తుంది అని మరికొందరు తెల్లమొహం వేశారు. నారదుడు అడిగిన ఋషులు అందరూ ఆకాశవాణి చెప్పింది కనుక్కోవడం అసాధ్యం అని తేల్చేశారు. నారదుడికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తూ బదరికావనానికి వెళ్ళాడు. ఎవరి వల్ల కాని పని తానే చేద్దామని ఆఖరి ప్రయత్నంగా తపస్సు చేయడానికి కూర్చున్నాడు. ఆ సమయంలో సనకాది మహామునులు అక్కడికి వచ్చారు. నారదుడు వారికి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. నారదుడు జరిగిందంతా చెప్పి వారితో ఇలా అన్నాడు, మహాత్ములారా, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈనాడు నాకు మీ దర్శన భాగ్యం లభించింది. మీరు గొప్ప యోగులు, విద్వాంసులు, సమబుద్ధి కలవారు. మీరు కేవలం సర్వకాల సర్వావస్థలయందు 5 సంవత్సరాల బాలుర మాదిరి కనిపిస్తున్నా మీరు మీ పూర్వులకు కూడా పూర్వము నుండి ఉన్నవారు, ఆత్మజ్ఞాన సంపన్నులు. మీరు నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ వైకుంఠంలో నివసిస్తూ ఉంటారు. మీకు అన్నపానీయాలు ఆ శ్రీహరి సుధామృతమే, శ్రీహరి నామస్మరణమే. హరి శరణం అనే పదాలు ఎల్లప్పుడూ మీ నాలుకల మీద తాండవిస్తూ ఉంటాయి. మీకు వార్ధక్యము, రోగము, మరణము ఏవీ లేవు. నిత్య బాలురు. పూర్వమున మిమ్ములను అడ్డగించి అవమానించిన జయ విజయులు అనే విష్ణుమూర్తి ద్వారపాలకులు 3 జన్మలు అసుర ప్రవృత్తి కలవారిగా జన్మించారు. వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు. వారి కోసమే శ్రీహరి భూలోకంలో అవతరించి వారికి ముక్తిని ప్రసాదించి వారిని తిరిగి వైకుంఠానికి చేర్చాడు. అటువంటి మహానుభావులైన మీరు నా వద్దకు రావడం, నాకు మీ దర్శన భాగ్యం కల్పించడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సమయంలో మీరు నాకు మార్గాన్ని చూపాలి. ఆకాశవాణి నన్ను ఒక సత్కర్మ ఆచరించమని, దానిని నాకు సత్పురుషులు ఆదేశిస్తారని పలికింది. ఇప్పటి వరకు నాకు ముల్లోకాలలో ఆ సత్పురుషుల దర్శనం లభించలేదు. ఆ సత్కార్యం ఏంటో తెలియలేదు, ఆ సాధన ఏంటో తెలియలేదు, దానిని ఎలా అనుష్ఠించాలో తెలియదు. మీరే ఆకాశవాణి పలికిన సత్పురుషులు అని నేను అనుకుంటున్నాను. ఈ దీనుని మీద దయ ఉంచి నాకు
మార్గనిర్దేశం చేయండి. భక్తి, ఆమె కుమారులైన జ్ఞానము, వైరాగ్యము నిరంతర దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. భూలోకంలో ఉన్న సకల వర్ణములు, జాతులు, కులముల వారిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల బీజములను ఎలా ప్రతిష్ఠించాలి? దయచేసి నాకు తెలియజేయండి అని నారదుడు సనకాది మునులను వేడుకున్నాడు. అప్పుడు వారు నారదునితో ఇలా అన్నారు: దేవర్షి, దీని గురించి నీవు చింతించాల్సిన పనే లేదు. దీనికి ఉపాయం పూర్వకాలం నుండి ఉంది, కాకపోతే మనకు తెలియదు. నీవు శ్రీకృష్ణ దాసులకు మార్గదర్శకుడవు. నీకు రాగద్వేషాలు లేవు, విరక్తుడవు. భక్తి యోగమునకు నీవు సూర్యుని వంటి వాడువు. భక్తి కిరణములు నీ నుండి బయటకు ప్రసరిస్తున్నాయి. ఆ కారణం చేతనే భక్తి యొక్క కోరికలు తీర్చడానికి నీవు తాపత్రయపడుతున్నావు. నీవు భగవంతునికి అనన్య భక్తుడవు. అందుకే నీకు భక్తిని అందరిలోనూ ప్రతిష్ఠించాలనే బుద్ధి పుట్టింది. ఋషులు వేదాలలో అనేక మార్గముల గురించి చెప్పారు. ఆ మార్గాలు అన్నీ కేవలం స్వర్గసుఖాలు పొందడానికే పరిమితమయ్యాయి, అంతకన్నా ముందుకు పోలేదు. భగవంతుని పొందే మార్గం నేటి వరకు చాలా నిగూఢంగా, గుప్తంగా ఉంది. ఆ మార్గాన్ని ఇతరులకు ఉపదేశించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదు. ఈ కారణం చేత ఆకాశవాణి నీకు చెప్పిన సన్మార్గం గురించి మేము నీకు ఉపదేశిస్తాం, జాగ్రత్తగా విను. నారద, లోకంలో 4 రకాలైన యజ్ఞముల గురించి చెప్పారు. అవి ద్రవ్యయజ్ఞము, యోగయజ్ఞము, తపోయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. దీనినే జ్ఞానయజ్ఞము అని కూడా అంటారు. ఈ యజ్ఞములన్నీ స్వర్గసుఖాలు పొందడానికే పనికొస్తున్నాయి. కానీ జ్ఞానయజ్ఞంలో ఒక అంశం ఇమిడి ఉంది, అదే సత్కర్మ. అదే నీకు ఆకాశవాణి చెప్పింది. ఆ సత్కర్మయే భాగవత పురాణ పారాయణం. దీనిని పూర్వం సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు బోధించి ఆయనకు ముక్తి మార్గం చూపాడు. ఈ భాగవతాన్ని చదవడం చేత, వినడం చేత భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ మూడింటికి బలము, జవసత్వాలు తిరిగి లభిస్తాయి. భాగవత పారాయణం వలన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను ఆవరించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అవి వాటి పూర్వ వైభవాన్ని పొందుతాయి. సింహగర్జన విని తోడేళ్లు పారిపోయినట్లు భాగవతం వినినంతనే కలియుగంలో ఉన్న దోషాలు పటాపంచలై పారిపోతాయి. భాగవతం ప్రతి ఇంట్లోనూ చదవబడితే భక్తి తన కుమారులైన జ్ఞాన వైరాగ్యాలతో ప్రతి ఇంటిలోనూ, ఆ ఇంటిలోని వారి మనసులలోనూ తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని ఉపదేశించారు సనకాదులు. ఆ మాటలు విన్న నారదుడు వారితో ఇలా అన్నాడు: మహాత్ములారా, నేను ఇంతవరకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను వేదాంత చర్చలతోనూ గీతా గానముతోనూ మేలుకొల్పడానికి ప్రయత్నించాను. కానీ వారిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలగలేదు. వేదముల చేత, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత గానము చేత మేలుకోని భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కేవలం భాగవత పురాణ పఠనంతో మేల్కొంటాయా? ఎందుకంటే భాగవతంలో కూడా వేదాలలో ఉన్న విషయాలు, వేదాలలో సారమంతా చెప్పబడింది కదా. కొత్త విషయాలు ఏమున్నాయి? అటువంటప్పుడు వేదాలు, గీతాశాస్త్రం చేయలేని పని భాగవత పఠనం ఎలా చేయగలదు? దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగాడు నారదుడు. అప్పుడు సనకాదులు నారదునితో ఈ విధంగా అన్నారు: దేవర్షి, భాగవతం అంటే వేదాల, ఉపనిషత్తుల సారం కంటే ఎక్కువ. వేదాలు చదివితే కొంత జ్ఞానమే లభిస్తుంది, ఉపనిషత్తుల వలన మరికొంత జ్ఞానం వస్తుంది. కానీ భాగవతం చదివితే పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఒక చూత వృక్షము అంటే మామిడి చెట్టు ఉందనుకో, దాని రసము వేళ్ల దగ్గర నుండి కాండము, కొమ్మలు, ఆకులు, పూలు వీటన్నింటి యందు నిక్షిప్తమై ఉంటుంది. కానీ అవి అన్నీ ఆ రసం ఆస్వాదించడానికి పనికిరావు. దాని రసాన్ని ఆస్వాదించాలంటే దాని ఫలములు మాత్రమే యోగ్యములు. కాండము, కొమ్మలు, ఆకులు తింటే రసాన్ని ఆస్వాదించలేము. అలాగే పాలల్లో నెయ్యి ఉంటుంది, కానీ పాలు తాగితే నేతి రుచి తెలియదు. పాలను మదించి అగ్నిలో కాచితేనే నేతి రుచి తెలుస్తుంది. అలాగే భాగవత కథ కూడా వేదముల, ఉపనిషత్తుల, సకల పురాణముల సారము. భాగవత పురాణము వేదములతో సమానమైంది. ఆ కారణం చేతనే వేదవ్యాసుడు కలియుగంలో ఉన్న మానవులలో భక్తిని, జ్ఞాన, వైరాగ్యాలను స్థాపించడానికి భాగవత పురాణాన్ని రచించాడు. అంతకుముందు వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అందులో 18 అధ్యాయాల గీతను పొందుపరిచాడు. కానీ ఆయనకు తృప్తి కలగలేదు. ఏదో వెలితి, ఏదో అజ్ఞానం ఆయన్ని ఆవహించింది. ఆ సమయంలోనే నీవే కదా వ్యాసుల వారిని భక్తిని ప్రబోధించే భాగవతాన్ని రాయమని ప్రోత్సహించావు. ఇప్పుడు నీవే భాగవత మహాత్మ్యాన్ని గురించి అడుగుతున్నావు. కాబట్టి
భాగవతం ఒక్కటే జ్ఞాన భక్తి వైరాగ్యాల శోకమును పోగొట్టే ఉత్తమమైన మార్గము అని సనకాదులు నారదునికి ఉపదేశించారు. ఆ మాటలు విన్న నారదుడు వారికి మరొకసారి నమస్కరించి ఇలా అన్నాడు: మహర్షులారా, మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు మహానుభావులు. మీ దర్శన భాగ్యం చేతనే జీవుల సమస్త పాపాలు పటాపంచలవుతాయి. వారిని సంసారము అనే దుఃఖం నుండి విముక్తులను చేస్తాయి. మానవుడు అనేక జన్మ సంస్కారాల చేతనే వారికి ఈ జన్మలో సత్సాంగత్యం కలుగుతుంది. ఆ సత్సాంగత్యమే మానవులలోని అజ్ఞానాన్ని, అవివేకాన్ని, వాటి వలన కలిగే మదము అనే అహంకారాన్ని, మోహాన్ని సర్వనాశనం చేస్తుంది. వారిలో వివేకం పుడుతుంది. కాబట్టి నేను మీరు చెప్పినట్లు భాగవత పురాణము అనే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తాను. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఈ లోకంలో నిలబెడతాను. కానీ ఈ భాగవత యజ్ఞం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని దినాలు చేయాలి, దానిని వినే విధానం ఏంటి, దానికి తగిన ప్రదేశాన్ని మీరే నిర్ణయించండి అని అడిగాడు నారదుడు. దానికి సనకాదులు ఇలా అన్నారు: నారద కుమారా, నీవు విద్య వినయ సంపన్నుడవు. నీవు అడిగిన విషయాలు అన్నీ నీకు సవిస్తరంగా చెప్తాము. శ్రద్ధగా విను. హరిద్వారము సమీపంలో గంగానదీ తీరంలో ఆనంద తటము అనే ప్రదేశం ఉంది. అక్కడ ఎంతోమంది ఋషులు నివసిస్తున్నారు. దేవతలు, సిద్ధులు వారి వద్దకు వచ్చి వారిని సేవిస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో రకరకాలైన ఫలవృక్షములు, పుష్పములతో నిండిన లతలు ఉన్నాయి. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉన్న క్రూర జంతువులు కూడా తమ తమ వైరములు మరిచిపోయి ప్రశాంత జీవనము గడుపుతూ ఉంటాయి. ఆ సుందర ప్రదేశమే నీ జ్ఞాన యజ్ఞానికి తగినది. భక్తి కూడా తన కుమారులైన జ్ఞానము వైరాగ్యములతో అక్కడికి వస్తుంది. భాగవత కథామృతం వారి చెవిని పడగానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు తిరిగి యవ్వనవంతులవుతారు. శ్రీమద్ భాగవతం చెప్పే ప్రదేశానికి భక్తులు వారంతట వారే తరలి వస్తారు అని పలికారు. తరువాత సనకాదులు నారదునితో కూడా హరిద్వారం సమీపంలో గంగానదీ తీరమున ఉన్న ఆనంద తటమునకు వెళ్ళారు. సనకాదులు ఈ విషయాన్ని నారదునికి తెలిపిన విషయము భూలోకము, భువర్లోకము, దేవలోకము, బ్రహ్మలోకములలో పాకిపోయింది. అక్కడ కోలాహలం మొదలైంది. భగవత్కథలను వినాలనే కోరిక గల భక్తులందరూ భాగవత కథాశ్రవణం కోసం కోలాహలంగా ఆనంద తటమునకు పరుగులెత్తారు. భృగువు, వశిష్ఠుడు, చ్యవనుడు, గౌతముడు, మేతాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలుడు మొదలైన వారు, యోగేశ్వరుడు, వ్యాసుడు, పరాశరుడు, ఛాయాశుకుడు, జాబలి, జుహ్నువు మొదలైన మహర్షులు తమ తమ పుత్రులతోనూ శిష్యులతోనూ అక్కడకు చేరుకున్నారు. వేదములు, ఉపనిషత్తులు, మంత్ర తంత్రములు, పురాణాలు, 6 శాస్త్రములు మానవ రూపం ధరించి అక్కడకు వచ్చాయి. గంగా, యమున, సరస్వతి మొదలైన పుణ్యనదులు, పుష్కరము మొదలగు సరోవరాలు, కురుక్షేత్రము మొదలైన క్షేత్రాలు, దండకారణ్యము మొదలగు అడవులు, హిమాలయము మొదలైన పర్వతాలు, దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ భాగవత కథాశ్రవణం కోసం ఆనంద తటమునకు చేరుకున్నారు. కొంతమంది తమను ఎవరూ పిలవలేదు, తాము రాము అన్న వారందరినీ కూడా భృగు మహర్షి నచ్చ చెప్పి అక్కడికి తీసుకుని వచ్చాడు. భాగవత కథను స్వయంగా చెప్పడానికి సనకాదులు ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నారు. భాగవత కథను వినడానికి వచ్చిన వారంతా లేచి సనకాదులకు నమస్కరించారు. ముందు వరుసలో విష్ణు భక్తులు, వైరాగ్యం చెందినవారు, సన్యాసులు, బ్రహ్మచారులు, వారితో పాటు నారదుడు కూర్చున్నారు. మరొక పక్క ఋషులు కూర్చున్నారు. వారి పక్కన దేవతలు కూర్చున్నారు. మరొక పక్కన స్త్రీలు కూర్చున్నారు. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, తీర్థములు అదృశ్య రూపంలో ఆ ప్రదేశంలో ఆవహించాయి. కొంతమంది ఉత్సాహవంతులైన దేవతలు విమానాల మీద నుండి ఆ ప్రదేశంలో పూలవాన కురిపించారు. ఈ విధంగా పూజలు, పురస్కారాలు అయిన తర్వాత అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. సనకాదులు భాగవత పురాణాన్ని స్పష్టంగా చెప్పసాగారు. అక్కడ చేరిన వారందరూ సనకాదులు చెబుతున్న భాగవత పురాణాన్ని శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు ముందు మాటగా సనకాదులు సభాసదులతో ఇలా అన్నారు: ఇప్పుడు మేము ఈ భాగవత మహిమను వివరిస్తున్నాం. దీన్ని విన్నవారికి ముక్తి లభిస్తుంది. భాగవత కథను నిరంతరం పఠించాలి, వినాలి, ఆస్వాదించాలి. భాగవత కథను వింటున్న వారి హృదయాలలో శ్రీహరి కొలువుంటాడు. ఈ భాగవత పురాణంలో 18,000 శ్లోకాలున్నాయి. అవి 12 స్కందాలుగా విభజింపబడ్డాయి. ఈ భాగవతం సుఖమహర్షి, పరీక్షిత్ మహారాజు సంవాద రూపంలో ఉంది. మీరు ఈ భాగవత పురాణాన్ని శ్రద్ధగా వినండి. ఈ భాగవత కథను వినకపోతే వారిలో అజ్ఞానం పెరిగి సంసారము అనే చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఎన్ని శాస్త్రాలు, పురాణాలు వినినా ఏం లాభం? అనవసరంగా భ్రమలు పెంచుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు పనికిరావు.
ముక్తిని కోరుకునే వారికి భాగవత పురాణమే ఏకైక మార్గం. ప్రతినిత్యం భాగవత పురాణం ప్రవచనం చేయబడుతున్న ఇల్లు ఒక పవిత్ర తీర్థం వంటిది. అందులో నివసిస్తున్న వారి పాపాలు అన్నీ నశించిపోతాయి. 1000 అశ్వమేధ యాగాలు, 100ల కొద్దీ వాజపేయాలు చేసిన ఫలము ఒకసారి భాగవత పురాణం చదివితే వచ్చే ఫలంనకు సాటిరావు. సభాసదులారా, భాగవత పురాణమును విననంత వరకు మానవుల శరీరాలలో ఉన్న పాపాలు నశించిపోవు. ఈ భాగవత కథ వింటే గంగా, గయ, కాశీ, పుష్కరము, ప్రయాగ క్షేత్రములు దర్శించినంత పుణ్యం వస్తుంది. పరమగతిని పొందవలెననే కోరిక ఉన్నవారికి రోజుకు ఒక శ్లోకం కానీ, ఆ శ్లోకంలో ఒక పాదం కానీ నిత్యం నియమంగా స్వయంగా చదివితే చాలు, వారి జన్మ తరిస్తుంది. రేయింబగళ్ళు అర్థంతో సహా శ్రీమద్ భాగవత పురాణాన్ని చదివితే వారి యొక్క పూర్వజన్మ పాపాలు అన్నీ నశించిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహము లేదు. ఓంకారము, గాయత్రి మంత్రము, పురుష సూక్తము, 3 వేదాలు, శ్రీమద్ భాగవతము, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రము, 12 మూర్తులు కల సూర్య భగవానుడు. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ఉంటాడు. అందుకని 12 మూర్తులు గల సూర్యభగవానుడు, ప్రయాగ క్షేత్రము, బ్రాహ్మణులు, అగ్నిహోత్రము, గోవులు, ద్వాదశ తిథి, తులసి మాత, వసంత ఋతువు, సాక్షాత్తు భగవానుడు, వీరందరిలో తేడాను బుద్ధిమంతులు గమనిస్తారు. భాగవత పఠనము ఉత్తమోత్తమము అనడంలో సందేహం లేదు. ప్రతిదినం భాగవతంలోని శ్లోకాలను, వాటి అర్థాలను, శ్లోక పాదమును చదివేవారు రాజసూయ యాగము, అశ్వమేధ యాగం చేసిన ఫలితమును పొందుతారు. అనునిత్యము భాగవతమును చదవడం, భగవంతుణ్ణి ధ్యానించడం, తులసిని పెంచి పూజించడం, గోవును సేవించడం, ఈ 4 సమానాలే. అంత్యకాలంలో శ్రీమద్ భాగవతమును వింటే అతని పట్ల పరమాత్మ ప్రసన్నుడై అతనికి వైకుంఠ ప్రాప్తి కలగజేస్తాడు. శ్రీమద్ భాగవత గ్రంథాన్ని ఎవరైనా భక్తునికి దానం చేస్తే వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. తన జీవిత కాలంలో కేవలం కొద్ది సమయమైనా భగవంతుని మీద మనసు నిలిపి ధ్యానం చేయనివాడు, వాడి జన్మ వ్యర్థం. వాడు కేవలం వాడి తల్లికి ప్రసవ వేదన కలిగించడానికే పుట్టినవాడు కానీ ఇంకా దేనికి పనికిరాడు. భాగవత పురాణంలోని కొద్ది మాటలు కూడా విననివాడు పాపాత్ముడు. వాడు జీవించి ఉండడం వ్యర్థం. వాడు శవంతో సమానం, భూమికి భారం. పశువులు వీడికన్నా ఎంతో మేలు. ఈ మానవ ప్రపంచంలో భాగవత కథా శ్రవణం లభించడం ఎంతో కష్టం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అది లభించదు. ఈ భాగవత కథ వినడానికి నియమ నిష్టలు ఏమీ లేవు. ఎవరైనా ఎక్కడైనా వినవచ్చు, ప్రతిరోజు కూడా వినవచ్చు. కానీ ఈ భాగవత కథను వినేవారు ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి, బ్రహ్మచర్యం అవలంబించాలి. కానీ కలియుగంలో ఈ నియమాలు ఆచరించడం చాలా కష్టం. ఈ కలియుగంలో ఇంద్రియాలను, మనసును నిగ్రహించడం, యమ నియమాలను ఆచరించడం, పుణ్యకార్యాలు చేయడానికి దీక్షలు పట్టడం చాలా కష్టం. అందుకని కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం అని ఏర్పాటు చేయబడింది. మాఘమాసంలో ఈ భాగవతమును వినడం వల్ల వచ్చే ఫలమును సుఖమహర్షి పరీక్షిత్కు ఇలా చెప్పాడు. మనసును నిగ్రహించలేకపోవడం, వ్యాధులు, ఆయుష్ తక్కువగా ఉండడం, ఈ కారణాల చేత కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం ఏర్పాటు చేయబడింది. తపస్సు చేసినందువలన, యోగ మార్గం ఆచరించినందువలన, సమాధి నిష్టలో ఉన్నందువలన కలిగే ఫలితములు భాగవత సప్తాహం చేస్తే కలుగుతాయి. ఈ భాగవత సప్తాహ శ్రవణము యజ్ఞములు, వ్రతములు, తపస్సు, తీర్థసేవనము, యోగాభ్యాసము, ధ్యానము, జ్ఞానము వీటి అన్నింటికంటే గొప్పది అని చెప్పాడు అని సనక సనందులు ఆనంద తటము వద్ద చేరిన సభాసదులకు వినిపించారు అని సూత పౌరాణికుడు సౌనకాది మహామునులకు చెప్పగానే సౌనకుడు ఇలా అడిగాడు. మహానుభావ, తమరు చెప్పింది అంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు భాగవత పురాణ శ్రవణమును జ్ఞానము మొదలగు సాధనముల కంటే గొప్పది అని అన్నారు. భాగవతము జ్ఞానము కంటే ఎలా గొప్పది అయింది, వివరించండి అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. మహామునులారా, శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని విడిచి వైకుంఠానికి వెళ్లే సమయంలో ఉద్ధవునికి ఎన్నో విషయాలు చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుణ్ణి ఇలా అడిగాడు. గోవిందా, ఇప్పుడు భూలోకంలో నీవు వచ్చిన కార్యాలు అన్నీ పూర్తి చేసుకుని వైకుంఠానికి పోతున్నావు. అది నాకు చాలా బాధగా ఉంది. నా బాధను తీర్చు. నీవు వైకుంఠానికి పోగానే కలి ప్రవేశిస్తాడు. ఆ కారణం చేత మరలా వేలకు వేలు దుష్టులు ఈ లోకంలో జన్మిస్తారు. ఆ దుష్టుల సహవాస దోషం చేత మంచివారు కూడా దుష్టులుగా మారిపోతారు. ఆ సమయంలో భూమికి మరింత భారం కలుగుతుంది. ఆ సమయంలో భూమాత ఎవరి శరణు కోరుతుంది? నాకు తెలియజేయండి. మరలా నీవు దుష్ట శిక్షణ కొరకు భూమి మీద అవతరిస్తావా?
దానికి బదులు నీవు ఇక్కడే ఉండి దుష్ట శిక్షణ చేయవచ్చు కదా. నీవు నిరాకారుడవు అయినా నీ భక్తులను రక్షించడానికి సగుణ రూపంలో కృష్ణుడిగా పుట్టావు. ఇప్పుడు నీ పాటికి నీవు వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ భక్తుల గతి ఏం కావాలి? వాళ్ళని ఎవరు కాపాడుతారు? పోనీ నిన్ను తలుచుకుంటూ ఉంటారా అంటే సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన చాలా కష్టం. కాబట్టి నా మనవి ఆలకించి ఇక్కడే ఉండిపో అని అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నేను ఇలా వెళ్ళిపోతే నా భక్తుల గతి ఏం కావాలి? వారికి ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి కదా అని ఆలోచించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన శక్తులను అన్నింటినీ భాగవత పురాణంలో నిలిపాడు. తర్వాత సముద్రంలో ప్రవేశించి వైకుంఠం చేరుకున్నాడు. కాబట్టి ఓ మునులారా, భాగవత పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిండి ఉన్నాడు. భాగవతమును చదవడం చేత వినడం చేత సకల పాపాలు నశించిపోతాయి. అందులోనూ భాగవత సప్తాహ శ్రవణం చాలా గొప్పది. కలియుగంలో అన్ని సాధనాల కంటే ఈ భాగవత సప్తాహ శ్రవణం చాలా గొప్పది అని చెప్పబడింది. కలియుగంలో కామ క్రోధాలను, దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని, దౌర్భాగ్యాన్ని, పాపాలను పోగొట్టే ఏకైక సాధనం భాగవత సప్తాహ శ్రవణం. కలియుగంలో మాయను దాటడం చాలా కష్టం. కేవలం భాగవత సప్తాహ శ్రవణం ఒక్కటే దీనికి మార్గం అని సూతుడు చెబుతూ ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ మహామునులారా, హరిద్వారం వద్ద ఆనంద తటంలో సనకసనందులు భాగవత పురాణమును దేవతలు, మునులు మొదలగు వారికి చెప్పాడు అని చెప్పాను కదా. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. భక్తి తన కుమారులైన జ్ఞానము, వైరాగ్యాలతో కృష్ణనామమును పెద్దగా చెబుతూ శ్రీకృష్ణ, గోవింద, హరే, మురారే, నాథ, నారాయణ, వాసుదేవ అని నామాలు జపిస్తూ అక్కడికి వచ్చింది. ఈమె ఎవరు ఇక్కడికి ఇలా వచ్చింది అని అక్కడ ఉన్న వారందరూ తర్కించుకోసాగారు. అప్పుడు సనక సనందులు సభలో ఉన్న వారితో ఇలా అన్నారు. సభాసదులారా, ఆశ్చర్యపోకండి. వీరు భక్తి, జ్ఞానము, వైరాగ్యము భాగవత పురాణమును వినడానికి వచ్చాయి అని అన్నాడు. అప్పుడు భక్తి తన కుమారులైన జ్ఞాన వైరాగ్యాలతో కలిసి అక్కడ చేరిన సభాసదులకు నమస్కరించి ఇలా పలికింది. మహానుభావులారా, కలియుగంలో నా గురించి పట్టించుకునే వారే లేరు. నన్ను మానవులు పూర్తిగా మర్చిపోయారు. సనక సనందుల చేత భాగవత పురాణమును విని మాకు పూర్తిగా జవసత్వాలు వచ్చాయి. మహానుభావులారా, ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలో చెప్పండి అని సనక సనందులను అడిగారు. అప్పుడు ఆ మహారుషులు భక్తితో ఇలా అన్నారు. ఓ భక్తిమాత, నీ లక్షణములు మాకు తెలుసు. నీవు పరమాత్మయందు భక్తి కలిగి ఉన్న వారి మనసులలో భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేస్తావు. పరమాత్మ పట్ల ప్రేమను కలగచేస్తావు. ప్రాపంచిక విషయముల వలన కలిగే దుష్ట ఆలోచనలను నాశనం చేస్తావు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ పరమాత్మ భక్తుల హృదయాలలో శాశ్వతంగా నివసించు. కలిపురుషుడు నీ మీద తన ప్రభావమును చూపలేడు అని ఆదేశించారు. సనక సనందుల ఆదేశం ప్రకారం భక్తి తన కుమారులైన జ్ఞాన వైరాగ్యాలతో పరమాత్మ ఎడల అనన్య భక్తి కలవారి హృదయాలలో ప్రవేశించింది. కాబట్టి ఓ మహామునులారా, హృదయమునందు పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉన్నవారు ఈ లోకంలో ధనం లేకపోయినా వారు ధనవంతులే. ఎందుకంటే భక్తి కలవారి హృదయాలలో భగవానుడు నిరంతరం కొలువై ఉంటాడు. వారి కష్టాలు తన కష్టాలుగా భావించి వాటిని తీరుస్తాడు. ఈ లోకంలో భాగవత పురాణం అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. దీని మహిమను వర్ణించడం ఎవ్వరి తరం కాదు. ఈ భాగవతమును కలిగి ఉన్నవాడు, దానిని చదివినవాడు, దానిని విన్నవాడు శ్రీకృష్ణునితో సమానంగా వైకుంఠంలో నివసిస్తారు. అన్ని ధర్మాల కంటే భాగవత ధర్మం చాలా గొప్పది అని సూతుడు సౌనకాది మహామునులకు భాగవత పురాణ మహాత్మ్యాన్ని వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.